ఇంట్లోనే సింపుల్గా బటర్ఫ్లై టాపర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈరోజు ఒక కస్టమైజ్డ్ కేక్ అయితే వచ్చిందనమాట. బటర్ఫ్లై టాపర్స్ అయితే ఉన్నాయి. దానికోసం నేను ఒక వైర్ తీసుకున్నానండి. ఇది మనకి డెకరేటివ్ షాప్లో అయితే దొరుకుతుందనమాట. ఆ వైర్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి కేక్ మీద, మరీ పెట్టినట్టు కనిపించదు అనమాట. గ్రీన్ కలర్లో వైర్ ఉంటుంది, ఫ్లవర్ వైర్ అని చెప్పి. సో అదైతే కనిపిస్తుంది అనమాట. దాని మీద ఇదైతే బెటర్. ఈ వైర్ మనకి ఒక 30 సెంటీమీటర్స్ అయితే ఉంటుందండి. 5 రూపీస్ ఈచ్ పడింది అనమాట. నీకు వైర్ని మనకి ఎంత హైట్లో కావాలైతే అంత హైట్లో కట్ చేసుకొని ఇలా బటర్ఫ్లైకి కొంచెం బెండ్ చేసి, బటర్ఫ్లై బెండ్ చేసుకున్న తర్వాత మనం ప్లాస్టర్తో అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. లేదు ఫెవిక్విక్ అయినా పర్వాలేదు, గ్లూ గన్తో అయినా పర్వాలేదు అనమాట. జస్ట్ ప్లాస్టర్ అయితే సరిపోతుందండి. సో ఇప్పుడు టాపర్స్ చూసారు కదా, ఈజీగా రెడీ అయిపోయాయి కదా. సో ఈ కేక్ మీదకైతే టాపర్స్ ప్రిపేర్ చేశాను అనమాట. ఈ కేక్ మీకు ఎలా అనిపించింది? ఈ కేక్ ఫిల్లింగ్ మొత్తం డెకరేషన్ అంతా కూడా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఆల్రెడీ స్టిక్ తోటి బటర్ఫ్లై టాపర్స్ అయితే ఉంటాయండి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇలా నార్మల్గా బటర్ఫ్లైస్ తీసుకొని ఇంట్లో టాపర్స్ ప్రిపేర్ చేసుకుంటే తక్కువలో అయిపోతుంది.